హై వ్యూవర్స్, ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ క్యాంప్స్ ఉన్నాయి. అమ్మాయిలకు సంబంధించి వీడియోలు, ఫోటోలు మొత్తం రికార్డ్ చేశారు. అవి బయట వరకు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. అది నిజమెంత అబద్ధమెంత గవర్నమెంట్ మొత్తం విచారణ చేస్తుంది. ఈ మూమెంట్లో సీక్రెట్ కెమెరాలకు సంబంధించి 3 రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది. మన హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, దానికి నియర్ బై ఒక ఓయో రూములు. అక్కడ ఓ జంట వెళ్ళారు, ఎంజాయ్ చేశారు, వచ్చేసారు. వాళ్ళకి ఆ ఓయో సెంటర్ వాళ్ళ నుంచి ఫోన్, వాళ్ళ బయట వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, మీ ఫోటోలు వీడియోలు మా దగ్గర ఉండి మేము అడిగినంత డబ్బు ఇస్తారా ఇవ్వరా. నేను ఇంకా అనిపించింది, నేను ఎప్పుడు చెప్పేదే, మొదటిసారి బ్లాక్మెయిల్ చేసినా ఇమ్మీడియట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాల్సిందే, అదే బెస్ట్. దాన్ని వీళ్ళు ఏదైతే ఇదని చెప్పేసి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది, వాళ్ళ పరిధిలో వచ్చి బయట ఉంటూనే ఉంటాయి కాబట్టి ఆడికి వెళ్ళేసి జరిగింది మొత్తం చెప్పారు. వాళ్ళక మఫ్తీలో వెళ్ళిపోయి ఆ ఓయో రూమ్స్లో చెక్ చేశారు. సీక్రెట్ క్యాంప్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ రూమ్కి వెళ్ళారని చెప్పారు, అక్కడ ఉన్నాయి. అండ్ వీడి మొబైల్లో వచ్చేసి ఆ యాప్స్ మొత్తం ఎక్కడ సీక్రెట్ క్యాంప్స్ దానికి మొత్తం కూడా వీడి మొబైల్లో కనెక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఫోన్లో పెట్టుకుని మొత్తం లోపల వేశారు. సో ఈ మూమెంట్లో బయట కూడా చాలా చోట్ల సీక్రెట్ క్యాంప్స్ పెడుతూ ఉన్నారు. ఆ తర్వాత మనం చేసినటువంటి ఆ పనులకు సంబంధించి వీడియోలు, ఫోటోలను బ్లాక్మెయిల్ చేస్తూ మొదలెడుతున్నారు. సో ఇటువంటి మూమెంట్లో అసలు సీక్రెట్ క్యాంప్స్ ఎలా కనిపెట్టాలి? సింపుల్గా మీరు వెళ్ళినట్టు చోట్ల లైట్స్ అన్ని ఆఫ్ చేయండి, కట్టలన్నీ వేసేయండి. దెన్ మీ ఫోన్లో ఫ్రంట్ కెమెరా ఆన్ చేయండి. ఈరోజు ఆల్మోస్ట్ అందరూ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఫ్రంట్ కెమెరా ఆన్ చేశారు కదా, జస్ట్ చూస్తుండండి, ఆ చీకట్లో మీకు ఎక్కడో బ్లింక్ అవుతూ ఉంటుంది కొంచెం లైట్, ఆడెళ్ళి చూడండి సీక్రెట్ కెమెరా ఉన్నట్టు. ఈ సీక్రెట్ కెమెరాలు ఎక్కడ పెడతారు? గడియారం పెద్ద పెద్ద వాల్ క్లాక్స్ అందులో పెడతారు. అండ్ డోర్ సంబంధించి ఉంటే చూసారా, వాటిలో ఎక్కడైనా పెట్టవచ్చు. బల్బ్ హోల్డర్స్ ఉంటాయి అక్కడ పెట్టవచ్చు. ఫ్లాస్క్ ఏమంటారు, రూమ్లో ఫ్లవర్ వాజులు ఉంటాయి అందులో పెట్టవచ్చు. అండ్ రూమ్లో పైన కొన్ని పెడుతూ ఉంటారు, ఏమంటారు ఏమిటి అందంగా ఉండాలి అవన్నీ వాటి అక్కడ పెడతారు. బాత్రూంలో ఎక్కడ పైన వచ్చేసి ఏమిటి ఉంటాయి కదా పనిముట్లు ఏవోటి, వాటి ఇక్కడ చోట పెడతారు. అండ్ హాల్లో కానీ వాష్రూమ్లో కానీ సంథింగ్ లైక్ దట్ మిర్రర్ ఉండిద్ది, ఆ మిర్రర్లో పెడతారు, అద్దంలో. ఈవెన్ ఆ రూమ్లో అడాప్టర్లో ఉంటాయి, ఛార్జింగ్ పెట్టి అడాప్టర్లో పెడతారు. ఈవెన్ జుట్టుని వచ్చేసి తడైతే ఇచ్చేస్తారు కదా, అది అంటారు డ్రైర్, వాటిలో పెడతారు. వాట్ నాట్ అండ్ ఎక్కడ పెడితే అక్కడ ఉంటూనే ఉంటుంది. ఈవెన్ మంచంలో, అంటే మంచం అంటే వెనకాల కానీ ముందు కానీ ఎక్కడో చోట లైట్ చిన్న హోల్ ఉంటే చూడాలి. సో ఎక్కడ పెడతారంటే అనేది మనకి అసలు ఊహించలేం. సరే ఊహించడం అయితే మనం మాట్లాడుకున్నాం. ఎలా కనిపెట్టంటే ఇందాక చెప్పినట్టుగా లైట్లన్నీ ఆఫ్ చేసి కట్లన్నీ ఆఫ్ చేసి దెన్ మీరు చూస్తేనే మీకు కంటికి కనపడితే లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. లేదా మీ ఫోన్ ఆన్ చేస్తే ఫోన్ అని సరే డిటెక్ట్ చేసింది. తర్వాత మీరు ఫోన్ ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఆ కెమెరా ఉంది కదా సీక్రెట్ కెమెరా, హిడెన్ కెమెరా, దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు డిస్టర్బెన్స్ వచ్చింది, అలానే తెలిసింది. తర్వాత దాని నుంచి డేటా పంపుతున్నారు, రేడియో ఫ్రీక్వెన్సీ అంటారు. రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్స్ అనే ఉంటాయి, గూగుల్ ప్లే స్టోర్లో ఉంటాయి రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్. అది ఆన్ చేస్తే ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది చుట్టూ అంతా కూడా. ఎక్కడైనా కానీ డిటెక్ట్ అయింది అంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ కెమెరా ఉన్నట్టు. వైఫై మ్యాన్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఇది వచ్చేందంటే వేరే వైఫై నెట్వర్క్ ద్వారా రూమ్లో ఎక్కడో చోట ల్యాప్టాప్ లేదంటప్పుడు ఈవెన్ స్మార్ట్ టీవీ ఎక్కడో చోట కనెక్ట్ అయిపోయి మీకు రూమ్లో జరిగే మొత్తం వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఎక్కడి నుంచో. దెన్ ఈ వైఫై నెట్వర్క్ ఫస్ట్ మీ దానిలో వైఫై దాన్ని కనెక్ట్ చేసినప్పుడు డిఫరెంట్ అయితే కనిపిస్తున్నా, బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు డిఫరెంట్ అయితే కనిపిస్తున్నా, వాళ్ళు చెప్పిన ఆ హోటల్లో మీ ఇంట్లో చెప్పినవి కాకుండా. అండ్ ఈ వైఫై మ్యాన్ త్రూ వచ్చేసి వేరే వైఫై నెట్వర్క్ కొత్తగా డిటెక్ట్ చేసినా తెలిసిపోతుంది. మిర్రర్లోని అద్దాలు ఉన్నాయి కదా, అద్దం వచ్చేసి మీరు అద్దం మీద ఇలా నొక్కండి, ఆ లోపల ఇమేజ్ మీది రెండు కూడా టచ్ అయినట్టు మీకు అనిపిస్తే ఓకే. లేదు ఎక్కడైతే గ్యాప్ ఉన్న ఫీలింగ్ వస్తుందంటే అక్కడ సీక్రెట్ కెమెరా ఉన్నట్టు. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ త్రూ డిటెక్ట్ చేయటం, రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ డిటెక్టర్ అంటారు అది.
అండ్ హిడెన్ కెమెరా డిటెక్టర్ అని చెప్పేసి మన ఆండ్రాయిడ్లో దొరుకుతాయి, ప్లేస్టోర్లో కూడా దొరుకుతాయి. హిడెన్ కెమెరా డిటెక్టర్, ఓకే, వైఫై డిటెక్టర్, ఆర్ఎఫ్ డిటెక్టర్ లైక్ ఈవేలో. సో నేనేమంటానంటే మీరు అన్నోన్ ప్లేస్ కనుక వెళ్తే జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే యూ కెన్ మూవ్ ఆన్, అదర్వైజ్ బీ కేర్ఫుల్. రీసెంట్ టైమ్స్లో ఓయో రూములకి వెళ్ళి ఎంతోమంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నేను మరలా చెప్తున్నా, జరిగింది తప్పో ఒప్పో జరిగింది, బట్ మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. అండ్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దయచేసి ఒకటి రెండు క్రాస్ చెక్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అండ్ మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ జాగ్రత్తని చెప్పండి. ఇంకా ఎక్కడైనా మిస్ అవ్వ ఉండొచ్చు, బట్ మీరు ఎక్కడ చోట చదువుకుంటూనే ఉంటారు కాబట్టి, తెలుసుకుంటూనే ఉంటారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి.